నమస్తే. ప్రజెంట్ మనం ప్రజాభవన్లో ఉన్నాం. చాలా మంది రావడం జరుగుతూ ఉన్నది. చాలా సమస్యలతో రావడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ కొంతమంది ఈ ప్రజాభవన్కి వచ్చినటువంటి బాధితులతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఎక్కడి నుంచి రావడం జరిగింది? మండలం అండి, ఇట్లం గ్రామం. మేము ల్యాండ్ ఇష్యూ మీద వచ్చినామండి. మాది 2016 వరకు పట్టా ల్యాండ్ ఉంది. తర్వాత ధరణి వచ్చిన తర్వాత అది ఫారెస్ట్ అని రాయడం జరిగింది. దానిపైన కలెక్టర్కి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓకి అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. దానిపైన ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పటివరకు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రజావాణి ఏర్పాటు చేశారు కాబట్టి మరి ఇక్కడైనా ఒక దరఖాస్తు ఇచ్చి వెళ్దామని చెప్పేసి రావడం జరిగింది. లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పటివరకు కలెక్టర్ ఆఫీస్ అక్కడి వరకే తిరిగినాము, ఇక్కడ వరకు రాలేదు. ఏమంటా ఉన్నారు మరి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళు ఏమంటా ఉన్నారు? నో రెస్పాన్స్ సార్, వాళ్ళది ఏం రెస్పాన్స్ లేదు. వాళ్ళు లెటర్లు ఇస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, దానిపైన ఎలాంటి చర్యలు లేవు. చర్యలు అయితే ఎలాంటివి లేవు ఇప్పటి వరకు. ఏ ఇయర్ వరకు ఉన్నది మీ పేరు మీద పట్టా? 2016 వరకు ఉంది. ధరణి వచ్చిన తర్వాత ఫారెస్ట్ అని రాయడం జరిగింది. బిఫోర్ 54 కాస్ట్రా పానీ కూడా పట్టానే ఉంది. అది 2016 నుంచి లేదు. 16 నుంచి. ఏంటిది మరి ఏమై ఉంటుంది అనుకుంటా ఉన్నాను? దాన్ని అది పట్టా ల్యాండ్ ఉంది. అది 100% పట్టా ల్యాండ్. అది వీళ్ళు ధరణి వచ్చిన తర్వాత మార్పు చేశారు. పట్టా ఎవరి పేరు మీద ఉంది? నా పేరు పైన ఉంది, మా డాడీ పైన 4 ఎకర్స్ ఉంది. 8 ఎకరాలు. ఇప్పుడు ఒక గుంట కూడా మీ పేరు మీద లేదు, మొత్తం అంతా ఫారెస్ట్ వాళ్ళది? జీరో టోటల్ వాళ్ళ పైన ఉంది. ఎన్ని సంవత్సరాల కింద ఎవరి దగ్గర కొన్నారు మరి మీరు? మేము వేరే మా పక్క విలేజ్ అయిన పైన కొన్నాము. ఎన్ని సంవత్సరాల క్రితం? మేము కొనుక్కొని 2012లో ఖరీదు చేసాం. అది రిజిస్టర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 12 4-5 ఇయర్స్ వరకు మా పేరు పైన ఉంది. పాత పట్టా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, పానీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొత్త పాస్బుక్లు రాలేవు ఇప్పటి వరకు. పాస్బుక్ కోసం ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తామని అన్నారు. మీకు మెసేజ్లు వస్తాయి బాబు, వెళ్ళండి అని చెప్పారు. ఈ భూమి సమస్య గురించి వచ్చినాము. అదే పెద్ద మనిషిది కరీంనగర్ అట. మాది ఇక్కడ షాబాద్ నుంచి వచ్చిన నేను. అదే భూమి పట్టా పాస్బుక్ కావాలని వచ్చిన, పట్టా పాస్బుక్ కావాలని వచ్చిన. ఇంతకుముందు దరఖాస్తు పెట్టిన. ఇగో ఈ తారీఖు రోజు ఇగో ఇక్కడ 24/3/8 ఇంతకుముందు దరఖాస్తు ఇచ్చిపోయినా మెసేజ్ వస్తుంది అన్నారు, మెసేజ్ రాలేదు. ఇప్పుడు కూడా దరఖాస్తు ఇచ్చినా మాకు అప్పుడు కూడా మనకేమీ అది ఇవ్వలేదు. ఏంది ఎక్నాలజ్మెంట్. మేము అక్కడ దరఖాస్తు ఇచ్చినాం, తీసేస్తున్నాం. ఇట్లా చాలాసార్లు అక్కడ చెత్తకుండలో వారేస్తారు, ఎక్కడ వారేస్తారు, పోతాయి. అవి మళ్ళీ వస్తాయి. ఇక ఇక్కడ ఇచ్చిన 3 నెలలు అయితే సరే ఎలక్షన్ కోడ్ అన్నారు, అది అన్నారు, సరే అయిపోయింది. ఇప్పుడు కూడా దరఖాస్తు ఇచ్చినాం. అప్పుడు ఇచ్చినప్పుడు కూడా మాకేమీ ఇది ఇవ్వలేదు. ఏంది ఒక ఎక్నాలజ్మెంట్ రిసీటు. ఇప్పుడు కూడా అట్లనే తీసుకుంటారు, అక్కడ ఇస్తారు. 2 రోజుల్లో 3 రోజుల్లో మీకు మెసేజ్ వస్తుంది, మిమ్మల్ని పిలుస్తామంటారు. ఇంకంతే. అదే సమస్య మాది. భూమి సమస్య ఏంటంటే కొన్నాము 2019లో 18లో కొన్నాము. ఆ పట్టా పాస్బుక్ కావాలంటే ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, ధరణి వచ్చింది, ఇన్ని సమస్యలు వచ్చినాయి. ఇంకా అవుతుంది ఎంఆర్ఓ కలిస్తే అవుతుందని అంటాడు, కానీ ఎప్పుడు అవుతుంది సంగతి తెలియదు. అది ఇక్కడ దరఖాస్తు ఇచ్చాను, రెండోసారి. ఇది షాబాద్. ఎవరిని అడగడానికి లేదు. ఇప్పుడు ఏమంటారు అంటే ఒకటే, నువ్వు పోయి మీ సేవలో దరఖాస్తు కలెక్టర్కి పోతుంది, కలెక్టర్ పరిష్కారం చేస్తాడు. అక్కడికి తిరిగిన, ఎక్కడికి ఈ తొక్కు కూడా ఉంది కదా కలెక్టర్ ఆఫీస్, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, అక్కడికి కూడా తిరిగిన. అక్కడ కూడా ఇది అవుతుందా బస్, అంతే అవుతుంది. ఎప్పుడైతే సంగతి అర్థమవుతుంది. తిరిగి పోయి దానికి వస్తుంది. చెర్ల అండి, భద్రాచలం అవతల చెర్ల. అయితే వెంకటాపురం దగ్గర మా నాన్న వాళ్ళది భూమి ఉంది. అయితే దుర్గ వెంకటయ్య ఆయన కబ్జా చేసిండు మా భూమిని. అయితే అమ్మకు పోయినా దొంగ కాగితాలు సృష్టించుకొని మాది అమ్మిండ్రు. మీ నాన్న వాళ్ళు మాకు అమ్మిండ్రని పెడతాండు. ఆ దుర్గ వెంకటయ్య నేటైన పెడితే మేమేం చేసినాం అంటే కోర్టుకి వేసాం. కోర్టుకి వెళ్తే ఎంఆర్ ఆఫీస్కి పోయినా అంతా మీదే ఉందమ్మా అన్నారు. ఆయన మేము పోయినా మాకేం చెప్పట్లేదు, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అయితే మేము కోర్టులో వేసినాం ములుగులో. ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. అయితే ఎత్తే అది మన కలెక్టర్ గారు పేరేంటి, గౌతమ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి పంపించారు. ఆయన పేరు మొత్తం మీ సేవలో నుంచి తొలగిచ్చేసి ఆయన పేర్లు తీసేసి పట్టాదారు ఎవరున్నారో వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వండి, పొలం హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పారు. 5 సంవత్సరాల నుంచి తిరిగినా కానీ మరి వాళ్ళు లంచాలు తీసుకుంటానో ఏం చేస్తాను మాకైతే తెలియదు. ఆయనకే మద్దతు చేస్తాను భూమి.
అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మాకు న్యాయం జరుగుద్దామని. సార్కి కోర్టు ఆర్డరు, సెటిల్మెంట్ పట్ట, మాకున్న ప్రూఫ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చి అన్నీ ఇప్పుడు ఆయన పేరు మీద ఉన్నాయి. ఆయన పేరు మీద ఎక్కించిండ్రు, పేరు ఎక్కించిండ్రు. ఎక్కిస్తే ఇప్పుడు ఇక్కడ చెప్పాం ఎక్కించిండ్రని. అయితే మేము పంపిస్తానులే అమ్మా, అన్నీ మీవే ఉన్నాయి ప్రూఫ్లు, వాళ్ళకైతే ఏమీ లేవు, ఏమన్నా ఉంటే ఎన్ని ఏమన్నా ప్రూఫ్లు చూపెట్టమని అన్నాం. మీకు రైతు బంధు పైసలు ఇట్లా పడ్డాయా? మాకేం రావట్లేదండి, అప్పుడు వచ్చిన ఏమన్నా రైతు బంధు రావట్లేదు. అప్పుడు మా నాన్నలు ఉన్నప్పుడే వచ్చేదో ఏమో, అప్పుడు నుంచి చిన్న పిల్లలు మాకేం తెలియదు. ఇప్పుడైతే రావట్లేదు. 2018 వరకు మీ పేరు మీద ఉన్నదా పట్ట? మొత్తం ఉంది. మా తాతయ్య అప్పుడు ఎంఆర్ ఆఫీసులో తహసీల్దార్ జమాన్ చేసిండు. చేస్తే జమీందార్ గారు ఇచ్చిన భూమి సెటిల్మెంట్ పట్ట రాజమండ్రిలో ఇచ్చారు. పట్ట 5 ఎకరాల 5 సెంట్లు. మా నాన్నగారు కరేటి బతకయ్య, మా నాన్న ఆయన పేరు మీద ఉంది. ఆయన పేరు మీద ఉంది, ఇప్పటి వరకు ఆయన పేరు మీద ఉంది. పట్ట మారలేదు. అడంగలం ఆయన పేరు మీద ఉంది. ఆయన చేసుకుంటాడు, మిరప తోట వేసుకుంటాడు. అయితే మేమేంటి అని చేను మీదకి ఇయ్యారోను నారాయణ అడిగితే, మీకు ఆర్డర్ వచ్చింది కాబట్టి మీరు పోయి దున్నుకొని మీ భూమి మీద వేసుకోండి, మీకు పాస్బుక్లు వస్తాయని చెప్పారు. చెప్తే మేము పోయి భూమిలో దున్ని బొబ్బర్లు అవి పోసాం. పోతే మొక్కలు వచ్చినాయి. మళ్ళీ ఆయన దున్నేసినాక మరి ఇట్లా దున్నిండని మేము పోయి మళ్ళీ ఆయన గొట్టాలు పెడతాడు, గ్లిప్పులు అంటారు కదా మిరపతోటకి, నీళ్ళు పెట్టుకుని గొట్టాలు అవి పెడితే మేము తీసి కాలువలో నుంచి పక్కకు పెట్టినాం. పక్క పెడితే ఆయన పలగొట్టుకొని మా భూమిలోంచి 2 లక్షల గొట్టాలు పలగొట్టిందని మా మీద ఎస్టీఎస్ కేసు పెట్టింది. కేసు పెడితే మేము పొడం వీరయ్య గారి దగ్గరికి వెళ్ళాం, ఎమ్మెల్యే అప్పుడు. అయితే వెళ్తే సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగిందండి, మాకు ఇట్లా అని మా ప్రూఫ్లు మొత్తం చూపించాం ఎమ్మెల్యే గారికి. చూపిస్తే ఆయన అన్నాడు కదా, ఈ అమ్మాయి ఇది భూమి కేసు, ఇది సివిల్ కేసు కాబట్టి ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు చూసుకోవాలి, కానీ పోలీసు వాళ్ళకు ఈ భూమికి సంబంధం ఏం లేదు, మీరు నేను ఒకటి రాసిస్తాను కదా కాగితం అని ఎమ్మెల్యే గారు రాసి స్టాంప్ వేసి మాకు ఇచ్చారు. ఇస్తే మేము బట్ట ఎస్ఐ గారికి ఇచ్చాం. ఎస్ఐ గారికి ఇస్తే ఎస్ఐ గారు ఎమ్మెల్యే రాసిస్తే కేసు ఉంటుందా అని అన్నారు. ఏముండదు మాకు తెలియదు, మరి ఎమ్మెల్యే గారు మీకు ఏమన్నారు, మేము ఇచ్చాం. కేసు ఉంటుందో ఉండదో మాకైతే తెలియదు అని అంటే మళ్ళీ మేము ఎమ్మెల్యే గారు రాసుకొస్తే ఇస్తే ఇక్కడ ఇచ్చారని మళ్ళీ బట్ట ఏటూరు నాగరంలో ఎస్టీఎస్ కేసు పెట్టారు. ఇప్పటికే 3-4 సంవత్సరాలు అయింది పెడితే. ఇప్పుడు ఖమ్మం కోర్టులో తిరుగుతూనే ఉన్నాం. పోయినప్పుడల్లా 15,000 20,000. అదే మా భూమి అండి, మా భూమి మీదకి మేము పోతే ఇట్లా కేసులు పెడతారు, మా భూమి మాకు కావాలి, మాకు పాస్బుక్లు కావాలి, మాకు న్యాయం చేయండి అని ఇచ్చాం. ఏమి ఇవ్వలే, మాకేమి ఇవ్వలే. మేము దరఖాస్తులు ఇచ్చాను. అయితే ఫోన్ నెంబర్లు వేసుకున్నారు, మీకు మెసేజ్ వస్తుందమ్మా, మెసేజ్ వచ్చినప్పుడు మిమ్మల్ని అక్కడ పిలిపిస్తారు, అప్పుడు రాండి అని చెప్పాను. ఏ సమస్య మీద ఇక్కడికి ప్రజాభవన్కి వచ్చింది? ఇంతకుముందు ఏమైనా వచ్చిందా ఇక్కడికి? ఇక్కడ రాలేదు, ఇదే ప్రథమం రావడం. మాది కామారెడ్డి జిల్లా, పిట్లం మండల్, విలేజ్ కూడా పిట్లమే. మాకు ల్యాండ్ ప్రాబ్లం, మాది పట్టాభూమి మేము ఖరీదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని ఇప్పుడు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ అని ఆన్లైన్లో రికార్డ్ చేసిర్రు. ఆ రికార్డులన్నీ తొలగించాలా, మరి మాకు ధరణిలో పాస్బుక్లు ఇవ్వలేదు. ఇప్పుడు 54 నుండి 1954 నుండి 2016 వరకు పట్టాభూమి. అటువంటి పట్టాభూమిని ధరణి చాలు చేసినాక గత ప్రభుత్వం నుండి వాళ్ళు రికార్డులో ఫారెస్ట్ అనే దాంట్లో రికార్డు చేసిర్రు. ఆ రికార్డులు తొలగించి మాకు న్యాయం చేసి మా పట్టాభూమిగా రికార్డు చేసి మాకు పాస్బుక్లు ఇవ్వాలనే దాని మీద క్యాంపు కార్యాలయంకి వచ్చి ఈ గవర్నమెంట్ అన్న నిర్ణయం తీసుకొని మాకు ఇస్తుంది అని నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చినాం. కానీ మాకు ఇక్కడ అధికారులు ఎవరు ఐఏఎస్లు కానీ ఎవరైనా మంత్రులు కానీ ఎవరైనా అందుబాటులో ఉండి స్పాట్ల నిర్ణయాలు తీసుకొని మాకు ఏదైనా స్పందిస్తేనేమో మాకు విశ్వాసం వస్తుండే. మాకు ఇప్పుడైతే ఏం విశ్వాసం వచ్చినట్టు కనబడకొచ్చింది. మరి తొందరలో మాకు విశ్వాసం వచ్చేటట్టు నిర్ణయాలు తీసుకొని మీరు చేస్తే ఆ ప్రభుత్వం చేయకుండా ఈ ప్రభుత్వం చేసిందని మేము స్పందించగలుగుతాం. మరి దరఖాస్తులే తీసుకొని న్యాయం చేయకపోతే మాకు ఎలాంటి న్యాయం జరగలేదని కూడా మేము డైరెక్ట్గా చెప్పగలం. కాదు, ఇప్పుడు మీకు పట్టా ఏ సంవత్సరం వరకు ఉండేది? ఇప్పుడు అసలు మీకు ఎట్లాంటి కాయిదాలు లేవా? ఎట్లాంటి? మాకు ఇప్పుడు పాస్బుక్ లేదు, రికార్డులో మా పేరు లేదు. కాస్తులో మేమే ఉన్నాం, కానీ ఫారెస్ట్ అని రాసిండ్రు రెవెన్యూలో. ఎప్పుడు ఏ ఇయర్లో రాసిండ్రు? అది 2011 నుంచి రాసిర్రు. ధరణి వచ్చిన తర్వాత ధరణి వచ్చిన తర్వాత, ధరణి రాకముందు మేమే రికార్డులో ఉన్నాం, కాస్తులో మేమే ఉన్నాం, పట్టాగా మేమే ఖరీదు చేసి కొన్నాం, దాన్ని అన్ని విధాలా మేమే ఉన్నాం దాంట్లో. ఇప్పుడు తొలగించిర్రు. అది మేము కొన్నాం 2013లో.
13లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. ఈ 8 ఎకరాలు మా కొడుకు పేరు మీద 4 ఎకరాలు, మా పేరు మీద 4 ఎకరాలు. ఇప్పుడు దాన్ని రికార్డులోకి వెళ్ళి ఫారెస్ట్ అని రాసిరు అక్కడ. ఇప్పుడు ఆ ఫారెస్ట్ భూమి తొలగించి మాకు పట్టా భూమిగా మార్చి మాకు పాస్బుక్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం. రికార్డులో ఫారెస్ట్ అని ఉంది. మీరు మరి దాని మీద ఏమైనా సాగు చేసుకుంటా ఉన్నారు లేకపోతే వాళ్ళ ఆయన వల్ల ఉన్నారు? సాగు చేసుకుంటున్నాం. కానీ మీకు అక్కడ రికార్డులో తప్పు పడ్డది. అయితే రెవెన్యూ వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళినాం, దరఖాస్తులు ఇచ్చినాం. మేము వెళితే వాళ్ళు ఫారెస్ట్ దగ్గర పోయి క్లియరెన్స్ ఇదండి అంటే మేమేం అడుగుతున్నాం రెవెన్యూ వాళ్ళకంటే, మీరు పర్మిషన్ ఇస్తేనే మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మేము భూమిని కబ్జా చేసుకున్నాం, స్వాధీనంలో తీసుకున్నాం మీ పర్మిషన్తో. ఇప్పుడు ఏదున్నా మీరే సర్వే చేయండి, అది మీ దృష్టికి తీసుకొచ్చినాం, మీరు సర్వే చేసి మీరు నిర్ణయించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. అక్కడ కూడా స్పందించడం లేదు అంటే క్యాంపు కార్యాలయంకి వస్తే ఇక్కడన్నా స్పందిస్తారేమని వచ్చినాం. ఇక్కడ మాకు రిసిప్ట్లు ఇవ్వడం లేదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు లేరు, ఎవరో అధికారులు తీసుకున్నారు. రైతు బంధు లేదు దాంట్లో. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాకొచ్చింది. దాని మీద ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. మీరు నేరుగా ఇక్కడికి వచ్చినా అక్కడ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ కలిసి వాళ్ళు ఏం సమాధానం చెప్పి? మేము ఇక్కడికే వచ్చినాం. అంటే గత ప్రభుత్వంలో కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినాం, ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళినాం, లెటర్లు ఇచ్చినాం, ఫారెస్ట్ వాళ్ళు కూడా లెటర్లు ఇచ్చినాం, మాకు న్యాయం చేయండి, మీరు సర్వే చేయండి అని. ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాం, ఎలాంటి రికార్డులు మాకు రిసిప్ట్లు ఇవ్వడం లేదు. ఆ రిసిప్ట్లు మీకు మెసేజ్ వస్తాయండి అంటున్నారు. మాకు మెసేజ్ ద్వారా న్యాయం అవుతుందని మేము అనుకోవడం లేదు. అట్లా దాని మీద తొందరగా స్పందించి మరి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ఈ ధరణి చేపట్టేనా కాకా? అంటే ఈ ధరణి వల్లేనా మీరు నష్టపోయింది ఇప్పుడు అనుకోవచ్చు? ఈ ధరణి వల్లనే మాకు నష్టం జరిగింది. మేము రెవెన్యూ వాళ్ళ మీదనే గట్టిగా అడుగుతున్నాం, మీరు ఇచ్చిన భూమిని మళ్ళీ మీరు రికార్డులో ఎట్లా మారుస్తారు? ఇదే సార్.